కృష్ణా నది ప్రాజెక్టులు ఉన్నాయి కదా సార్, దాని మీద ఇప్పుడు లోపల జరిగిన చర్చలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు సార్? రేపు 13వ తారీఖు నాడు ఉమ్మడి ఖమ్మం జిల్లా కానీ మహబూబ్నగర్ జిల్లా కానీ నల్గొండ జిల్లా అందరు రైతులు కూడా కేఆర్ఎంబి మీద అక్కడ బహిరంగ సభ పెడుతున్నాం. అన్ని జిల్లాల రైతాంగం కూడా మొన్ననే ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ గారు మన తెలంగాణ ఈఎన్సీ గారు ఆ ప్రాజెక్టు అప్పచెప్పడం జరిగింది. కృష్ణానది మీద కేఆర్ఎంబి ప్రాజెక్టుకు దాని మీదనే రైతులతో ఈ చర్చ పెట్టాలని పెద్ద బహిరంగ సభ పెట్టడానికి నిర్ణయించినాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇప్పుడు దానివల్ల రైతులకు నష్టం జరుగుతుంది. రైతుల కంటే ఏమన్నా ఇప్పుడు వాటర్ వచ్చినప్పుడు ఫ్లడ్ వచ్చినప్పుడు కానీ మనం శ్రీశైలంలో పవర్ జనరేషన్ చేయాలన్నా కూడా వాళ్ళకి ఇండెంట్ పెట్టి వాళ్ళ పర్మిషన్ తీసుకొనే మనం పవర్ జనరేషన్ చాలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మేము పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు ఉంది, ఫ్లడ్ వచ్చినప్పుడు నీళ్ళు తీసుకుంటాం. జూరాల ఉంది, ఆ పర్మిషన్ వచ్చే వరకు ఈ నీళ్ళు అన్నీ వెళ్ళిపోతాయి, టైం అయిపోతుంది. ఒక క్రాప్ సీజన్ ఒక క్రాప్ రాదు, ఒకటే క్రాప్కి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫ్లడ్ వచ్చినప్పుడే తీసుకోండి అని పర్మిషన్ ఇస్తారు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రీసెంట్గా చెప్పిన దాని ప్రకారం అయితే ఇక్కడ ఉన్న మన తెలంగాణ ప్రాంతంలో ఒక ఎకరాకి నీళ్ళు గిట్ల ఇవ్వలే అని చెప్పేసి అంటారు సార్. దాని గురించి మీరు ఏమంటారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మా మహబూబ్నగర్ జిల్లా రమ్మనండి. కోయిల్ సాగర్ కింద కానీ జూరాల కింద కానీ అటు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కింద కానీ నెట్టెంపాడు కింద కానీ దాదాపుగా 6 నుంచి 8 లక్షల ఎకరాలు ఇరిగేటెడ్ అవుతుంది. భీమా ఫేజ్ 2 ఫేజ్ 1లో మా జిల్లాలో అవుతుంది ఇరిగేషను. ఆయన చూడమనండి ఒకసారి వచ్చి, ఎందుకంటే ఆయనకు ఫస్ట్ టైం మినిస్టర్ అయ్యిండు కాబట్టి నీటిపారుదల మీద అంత అవగాహన లేదు. రైతు కూడా కాదు, ఆయన డిఫెన్స్లో జాబ్ చేయిందాడు, రాజకీయాలకు వచ్చిండు, ఎమ్మెల్యే అయ్యిండు కాబట్టి నీటిపారుదల మీద ఇంకా అవగాహన చాలా రోజులు అయితేనే అవగాహన వస్తుంది. పూర్తిగా అవగాహన చేసుకొని మాట్లాడాలి. ఎందుకంటే ఈరోజు మా దగ్గర మహబూబ్నగర్ జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి అయితే ఇప్పుడున్న ఆన్గోయింగ్ ప్రాజెక్టులు ఇదైతే దాదాపుగా 20 లక్షల ఎకరాలు తెలంగాణలో టాప్ 1లో మన మహబూబ్నగర్ జిల్లా ఉండబోతుంది. కేసీఆర్ది తుగ్లక్ పాలన అని చెప్పేసి రేవంత్ రెడ్డి నేను అంటున్నాడు సార్. దాని గురించి మీరు? కేసీఆర్ గారు తుగ్లక్ పాలన అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఆయన ఏదేదో నోటికి వచ్చినట్లుగా మాట్లాడతాడు. ఒక హోదాలో ఉన్న వ్యక్తి ఆ విధంగా ఎవరిని కూడా మాట్లాడకూడదు. హోదా లేనప్పుడు ఏదో మాట్లాడాడు, కానీ ఒక హోదా వచ్చిన తర్వాత ఉందాగా మాట్లాడాలి. రాజకీయాల్లో వ్యక్తిగతంగా ఎవరిని కూడా విమర్శించకూడదు. మాటకు ఇక్కడ ప్రశంసలు ఎక్కువైపోతున్నాయి సార్. దాని గురించి ఇంకా అవుతుంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మా ముఖ్యమంత్రి గారు కూడా కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి కన్నా 10 మాటలు ఎక్కువ మాట్లాడగలుగుతాడు, కానీ ఒక సంస్కారం ఉన్న వ్యక్తి కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడే వ్యక్తి కాడు. పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పుడు తెలంగాణ ఎన్ని సీట్లు గెలుచుకోబోతుంది సార్? త్రిముఖ పోర్లో మేమే గెలుస్తాం. మాకన్నా 4 లక్షల ఓట్లే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ వచ్చినాయి. మేము 39 సీట్లు గెలిస్తే వాళ్ళు 64 గెలిచిండ్రు. 1.8%తోన ఓడిపోవడం జరిగింది. రైతులు కానీ ఈరోజు అందరూ రైతు బంధు పడనందుకు గ్రామాల్లో మొత్తం అయ్యో ఎంత పని చేసుకున్నాం, తప్పు చేసుకున్నాము, కేసీఆర్ గవర్నమెంట్ను పోగొట్టుకోవడం చాలా తప్పు చేసుకున్నామని పశ్చాత్తాపడుతున్నారు. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపుగా 10 సీట్లు టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఈ 6 గ్యారెంటీలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని మీరు అనుకుంటారా సార్? 6 గ్యారెంటీలు ఏముందండి? ఆర్టీసీకి పైసలు ఇచ్చేది లేదు, ఫ్రీగా ఎక్కిపోమంటున్నాడు. ఉన్న గ్యాస్ సిలిండర్కి సంవత్సరానికి 6 గ్యాస్ సిలిండర్లు, అది ఇచ్చేది లేదు, పోయేది లేదు. 500 రూపాయలు కన్సీజన్ అవుతుంది. అంటే 6 సిలిండర్లు ఇస్తే 3000 రూపాయలు. ఇప్పుడు అదే వాళ్ళకు మహిళలకు 2500 స్కీమ్ ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉంది, 200 యూనిట్లు, వాళ్ళకు డబ్బులు ఇచ్చేది లేదు, చేసేది లేదు. ఒక ఆదేశం ఇస్తే వాళ్ళు ఉచితంగా కరెంట్ ఇస్తుంటారు. ఇప్పుడు బస్సు ఎట్లా ఎక్కిపోమంటున్నాడో ఉచిత కరెంటుకు కూడా అదే విధంగా ఉంటుంది. మరి మహిళలకు ప్రతి ఇంట్లో 2500 ఇస్తా అన్నాడు. ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయమనండి, చూద్దాం ఎంతమందికి చేస్తాడో. టీజీ ఉన్నా ఏం పెద్ద ఫరక్ పడేది లేదు, టీఎస్ ఉన్నా ఏం ఫరక్ పడేది లేదు. అందరూ వాహనదారులకు మొత్తము నెంబర్ ప్లేట్లు మార్చుకుంటే కోట్ల రూపాయలు అవుతుంది. ప్రభుత్వం ఆయన జీవో తీసుకొచ్చింది కాబట్టి అందరికీ కూడా ఆర్టీఏ డిపార్ట్మెంట్ నుంచి నెంబర్ ప్లేట్లు కూడా సప్లై చేయాలి. కాంగ్రెస్ మార్పు కనిపించుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి భావిస్తుందని చెప్పేసి అనుకోవచ్చా సార్? ఏం మార్పు లేదు. ఏదో పొరపాటున ఓట్లు వేసిండ్రు, వాళ్ళు అధికారంలోకి వచ్చిండ్రు, వాళ్ళు అధికారం వస్తామని కూడా కలలు కూడా ఊహించలేదు. అది తొందరలోనే పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత చూస్తారు. లోకల్ బాడీస్ ఎలక్షన్లో ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారో మీరంతా కూడా చూస్తారు.